సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరి పొలంలో నాట్లు వేయక ముందు, నాట్లు వేసిన తర్వాత, నాట్లు వేసే రోజు, తర్వాత డ్రమ్ సీడు వెదజల్లిన వరిలో మనకు కలుపు మొక్కలు రాకుండా ఉండాలంటే మందు పిచికారీ చేయకుండా చల్లుకునే మందు ఏముందో తెలుసుకుందామండి. మనకు ప్రధానంగా వరి పంటలో చాలా రకాలైనటువంటి కలుపులు వస్తాయండి. ఉదాహరణకు చెప్తున్నా, దొంగ వరి, తర్వాత చీపురు పుల్లల గడ్డి, తుంగ, దారక, గరిక ఇలాంటి మొండి జాతి కలుపులు వస్తాయి కదండి. వీటిని మనం నివారించాలంటే పొలం నాటేసినాక 15 నుంచి 25 రోజులు కానీ, లేదా వెదజల్లిన వరిలో 15 నుంచి 25 రోజుల మధ్యలో కానీ, లేదా డ్రమ్ సైడ్ వల్ల 15 నుంచి 25 రోజుల మధ్యలో మనం మందు పిచికారీ చేయాలనుకుంటే ఒక్కొక్క దానికి మనం మందు తీసుకోవాలంటే చాలా రేట్ అవుతుంది. తర్వాత చాలా రకాలైనటువంటి కాంబినేషన్లు మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది రైతుకు చాలా ధరాభారం అవుతుంది. తర్వాత ఆ మందులు పిచికారీ చేసే సమయంలో మనకు కూలీలు దొరకకపోవడం, పొలంలో నీళ్లు తీసేయడం, తర్వాత కలుపు మందు కొట్టిన తర్వాత నీళ్లు పెట్టడం, ఇలాంటి రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మనకు అసలు కలుపు మొక్కలు రాకుండా జాగ్రత్త వహిస్తే మనకు ఏ విధంగా లాభదాయకం ఉంటుంది అనేది తెలుసుకుందామండి. ఇది కృషి రసాయన వాళ్ళది నాక్పీడ్ అండి. ఈ మందు గురించి నేను పోయిన సంవత్సరము వానాకాలము మరియు యాసంగిలో చాలామంది రైతులతో డెమో చేయించి కూడా చూపించడం జరిగింది. ఈ నాక్పీడ్ అనేది మనం ఏ విధంగా ఉపయోగించాలంటే, సపోజ్ ఈరోజు మనం పొలం నాటేస్తున్నాం అనుకోండి. సపోజ్ ఈరోజు సోమవారం అనుకుంటే, సోమవారము అంటే నాటేసే రోజే ఈ కలుపు మందు మనం ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. లేదంటే ఆదివారం అంటే నాటేయడానికి ఒక రోజు ముందు ప్రధాన పొలంలో చల్లుకోవచ్చు. లేదా నాటేసిన తర్వాత 5 రోజులు అంటే శనివారం, ఈరోజు సోమవారం అనుకుంటే శనివారం వరకు కూడా ఈ కలుపు మందును మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీన్ని ఉపయోగించేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదన్నా ఎరువు బస్తా అంటే డిఏపి కానీ, 20-20 కానీ, 14-35-14 కానీ, 28 కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ ఏదో ఒకటి మనం దుక్కిలో వేస్తాం కాబట్టి ఆ దుక్కి మందులో కలుపుకొని చల్లుకోవచ్చు. లేదంటే మనం ముందే దుక్కి మందు జల్లేసి ఇక తర్వాత దుక్కి మందు చల్లాం అనుకున్నట్లయితే దీన్ని ఇసుకలో కలిపి కూడా చల్లుకోవచ్చు అన్నమాట. ఈ మందు ఉపయోగించేటప్పుడు మనం ఏం చేయాలంటే, తప్పనిసరిగా 1 నుంచి 2 అంగుళాల నీళ్లు ఉండాలండి ప్రధాన పొలంలో. అంటే మనకు పొలం మధ్యలో మంచిగా నీళ్లు ఉంటాయి, కానీ ఈ గట్లు ఉంటాయి చూసారా, ఆ గట్ల దగ్గరే మనకు నీళ్లు సరిగ్గా ఉండవు కాబట్టి కొంచెం ఆ గట్లెమ్మటి కూడా కొంచెం నీళ్లు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఈ కలుపు మందును చల్లినట్లయితే ఏం జరుగుతుందంటే, ఒక మంచి లేయర్ లాగా ఫామ్ అయ్యి ఈ కలుపు మొక్కల విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటికి ఇది ఆక్సిజన్ అందనీయకుండా చేసి ఈ కలుపు మొక్కల్ని ఇది అసలు పుట్టకుండా చేస్తుంది అన్నమాట. కలుపు మొక్కలు మనకు ఎప్పుడైతే ప్రధాన పొలంలో 30 నుంచి 35 రోజుల వరకు పుట్టకుండా ఉండేటట్టు చేసి, ఈ 30-35 రోజుల వరకు కలుపు మందు అంటే కలుపు మొక్కలు పుట్టవు కాబట్టి మనం వేసినటువంటి ఎరువులు ఏమైతే ఉంటాయో వాటిని వరి మొక్క సద్వినియోగం చేసుకొని ఎక్కువగా పిలకలు వచ్చి మనకు ఎక్కువ పంట దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మన ప్రధాన పొలంలో కలుపు మొక్కలు తక్కువ ఉంటాయో అప్పుడు పురుగులకు కానీ, తెగుళ్లకు సంబంధించినటువంటివి కానీ, లేదా సుడిదోమకు సంబంధించినటువంటివి కానీ వాటికి నివాసం లేకుండా మన వరి పొలం ఉంటుంది. కాబట్టి మనకు పురుగుల ఉధృతి కానీ, దోమ ఉధృతి కానీ, తెగుళ్ళ ఉధృతి కానీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ మందు వెదజల్లిన వరిలో ఏ విధంగా ఉపయోగించాలంటే, మనం దమ్ము చేసే రోజు వేసుకోవచ్చండి. అంటే పొలము ఇంకొక 2-3 రోజుల్లో మొలకెత్తిన విత్తనాలు చల్లుతామనగా ఈ కుపిడ్ అనే మందును దమ్ములోనే చల్లేసుకొని ఆ నీళ్లు అట్నే భూమిలో ఇంకేలాగా చేయాలన్నమాట. 2 రోజులు ఇంకిన తర్వాత మనం ఈ మొలకలు వచ్చిన విత్తనాలు ఏమైతే ఉంటాయో మంచిగా కొత్త నీళ్లు పెట్టుకొని చల్లుకున్నట్లయితే మనకు పొలంలో చాలా రోజుల వరకు కలుపులు రాకుండా ఇది ఆపుతుంది. తర్వాత డ్రమ్ సీడ్ వరిలో కూడా, డ్రమ్ సీడ్లో ఏం చేయాలంటే మనం సేమ్ దమ్ము చేసే రోజే ఈ కలుపు మందును జల్లేసి ఆ నీళ్లను భూమిలోనూ ఇంకేటట్టు చేసి, తర్వాత మనం ఏ రోజైతే చిన్న ముక్కులు పలిగి అంటే చిన్న మొలకొచ్చిన విత్తనాలు డ్రమ్ములో పోసి లాగుదాం అనుకుంటామో ఆ రోజు మంచి ఫ్రెష్ వాటర్ పెట్టుకొని మనం డ్రమ్ము లాగినట్లయితే చాలా రోజుల వరకు మనకు కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది చాలా రకాలైనటువంటి కలుపు విత్తనాలను ఏమైతే ఉంటాయో అవి మొలవకుండా ఆపుతుంది. కాబట్టి మనకు మొండి జాతి కలుపులైనటువంటి తుంగ కానీ, దారక కానీ, గరిక కానీ, చీపురుగడ్డు కానీ, దొంగ వరి కానీ,
లేదా వేరే ఇతర ఆకుజాతికి సంబంధించినవి ఏమైతే ఉంటాయో ప్రధానంగా గుర్రపు డెక్క అనేది కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆకుజాతిలో. ఇట్లాంటి కలుపు మొక్కల్ని ఇది రాకుండా ఆపుతుంది. కాబట్టి రైతుకు రకరకాల మందులు విడివిడిగా కొని పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. రేటు మనం పిచికారీ చేయాలంటే చాలా ఎక్కువ అవుతుందండి, వేలల్లో ఖర్చు అవుతుంది. ఈ నాక్వీడ్ తోటి మనకు అంత ఖర్చు కూడా ఉండదు. కాబట్టి రైతు సోదరులు ఈ నాక్వీడ్ ఉపయోగించుకొని తమ యొక్క వరి పంటలో కలుపు మొక్కలు రాకుండా చేసి తర్వాత మంచి పంటకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఎదుగుదలనిచ్చి మంచి దిగుబడి సాధించడానికి ఈ నాక్వీడ్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. ఈ నాక్వీడ్ ఉపయోగించే విధానంలో రైతు సోదరులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు, లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీ సందేహాలను నివృత్తి చేస్తాను. ఎప్పుడైతే మనకు ఏ పంటలో అయినా సరే కలుపు మొక్కల ఉధృతి తక్కువగా ఉంటుందో ఆ పంటలో మనం ఎక్కువ దిగుబడి సాధించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని అన్ని పంటలకు ఉపయోగించుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను అండి.